మీ మీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు అంటే మీరు చాలా అంటే కొంచెం ముక్కోపి అని మీరు కొంచెము ఇదవుతారని కొంచెం అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది దాని విషయం. చిన్నదంటే పెద్ద నా దగ్గర పని చేయడం అంత ఈజీ కాదండి. మీ దగ్గర భయం ఎందుకంటే నేను 100% వృత్తే దైవం నాకు. అది నాకు దేవుడితో సమానం. పని దొంగలను అసలు ఎంకరేజ్ చేయను నేను. పని దొంగ అనబడేవాడు నా దగ్గర ఎవడన్నా మానేసాడంటే అది ఖచ్చితంగా పని దొంగ అయి ఉండాలి. ఓకే, పని 100% చేసేవాడినే నేను ప్రోత్సహిస్తాను. నెక్స్ట్ ఓవర్ నైట్ డైరెక్టర్లు అయిపోదాం అన్న ఆశతోటి జాయిన్ అవుతుంటారు చాలామంది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా సరే మనం ముందు ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్స్ అండి. మనం పని నేర్చుకొని అప్పుడు ఇప్పుడు ఈరోజు నేను రుద్రమదేవ్ అనే సినిమాని ఫస్ట్ సక్సెస్ ఏంటంటే అది సినిమాని విజయవంతంగా రిలీజ్ చేసి ప్రేక్షకులకు దగ్గరికి చేర్చడం. ఇది నా మొదటి సక్సెస్ అండి. ఇది కేవలం నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నాకున్న ఫౌండేషన్ వల్లే సాధ్యమైందండి. నాకు సినిమా నిర్మాణం మీద నాకున్న పట్టు వల్లే అది సాధ్యమైంది. తర్వాత నేను దాన్ని ఎంత గొప్పగా తీశాను, ఎంత మంచిగా తీశాను ఎన్ని సెకండరీ అండి. ముందు దాన్ని విజయవంతంగా మీ ముందు పెట్టాను, తీసుకొచ్చాను చూసారా, అది అంత ఈజీ కాదండి. అంటే ఇలాంటి ప్రాజెక్ట్. సో దీనికి బేసిక్గా పని నేర్చుకోవాలి సార్. పని నేర్చుకొని పని మీద ఏకాగ్రత ఉన్న వాళ్ళే. ఎందుకంటే నేను పెర్ఫెక్షనిస్ట్ని. నేను 100% పెర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనం ఇంత పెర్ఫెక్షన్తో చేసిన దానికే బోల్డ్ వంకలు బయట నుంచి చెప్తుంటారు, నాకే కనబడుతుంటాయి. మరి అది అంటే ఒక్క షాట్ తీయటం అనేది పెయిన్స్ టేకింగ్ అండి, అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఎందుకు 3 సార్లు ఫ్రేముల్లో చూసి ఇంటర్వ్యూ అవసరం లేదు కదా. 3 కెమెరాలు పెట్టి 3 ఫ్రేములు ఏదన్నా ఉంటే సరిపోద్ది కదా. దాంట్లో వెనకాల అది పెడదాం ఇది పెడదాం అని. ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మెకానికల్గా ఉండేవాళ్ళని అదే పని చేయలేరండి. అందువల్ల నేను అలాంటి వాతావరణంతో పనిచేసి వచ్చినోండి. కరెక్ట్. నేను క్రాంతి కుమార్ గారి దగ్గర వర్క్ చేశాను. ఆయన దగ్గర పని దొంగలు ఎప్పుడు పనికిరారు. 100% నువ్వు పని నీ వర్క్ ఆయన తీసుకుంటాడు. ఆయన రామ్ గోపాలం దగ్గర చేశాను. మీరు ఏ సినిమా చేశారండి రామ్ గోపాలం దగ్గర? అంటే శివ హిందీ చేశానండి. క్షణక్షణం సగం వరకు ఉండి అప్పుడు నేను డైరెక్టర్ అయ్యాను. సో మేమందరం ఇప్పుడు కృష్ణవంశీ కానీ నేను కానీ శివనాగేశ్వరరావు గారు కానీ మేమందరం తేజ అంటే కరెక్ట్ అయిన పని నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళం. నేను మీకు ఇదివరకే చెప్పాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవడానికి 4 ఏళ్ళు పట్టింది. అంటే అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంత ఈజీ కాదండి. ఇప్పుడు అసలు డైరెక్టర్ అవడానికే పెద్ద చాలా ఈజీ అయిపోయింది. సో అందువల్ల ఇది మనం ఎప్పుడు తప్పు మన వల్ల జరగకూడదండి. మన వల్ల ఒకడు ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి తప్పితే షోబీజ్ మాత్రం నేర్చుకొని పైన మెరుగులతోటి ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళని అసలు నేను ఎంకరేజ్ చేశాను. మహేష్ నన్నే కాదు, వర్క్ మీద సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన ఎనీ డైరెక్టర్ని అలానే తను ఇంటరాక్ట్ అవుతాడు. నేనేదో ప్రత్యేకమనో చెప్పట్లేదు, అలా అని కూడా నేను అనుకోవట్లేదు. ఒక్కడు సినిమా తర్వాత నాకు చాలా పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ నేను మహేష్ బాబు చేశాను.